నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమా రావి. అయితే ఇవాళ మనం కొన్ని కొత్త సంగతులు మాట్లాడదామండి. ఇవందరికీ తెలిసినవే, ప్రతి వాళ్ళు చేసేవే. రోజువారీ జీవితంలో మనం రకరకాల విషయాలు చేస్తూనే ఉంటాం. అయితే నేను చెప్పేవేవి కొత్త సంగతులు కాదు, మీ అందరికీ తెలియని సంగతులు కాదు. కానీ ఈ విషయాల్ని రెగ్యులర్గా అలవర్చుకుని ఆచరణలో పెట్టుకుంటే మనతో పాటు మన తర్వాత తరాల వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. చిన్న చిన్న చిట్కాలు జీవితానికి ఉపయోగపడేవి. అయితే చాలా విషయాలు నేను చెప్పగలను. ఇవాళ ఒక కొత్త సంగతి చెప్దాం. మామూలుగా అందరికీ ఇంట్లో రకరకాల సామాన్లు ఉంటాయి. పిల్లలవి బొమ్మలు, పుస్తకాలు, పెన్సిళ్ళు, పెన్నులు, అమ్మలవి అయితే క్రీమ్లని, తర్వాత పర్ఫ్యూమ్స్, లిప్స్టిక్ లాంటివి, పెన్సిల్స్, ఐబ్రో పెన్సిల్స్, దువ్వెన్నలు, రకరకాల సామాన్లు ఉంటాయి. ఇవన్నీ మనం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర లేకపోతే పిల్లల తాలూకు డెస్కుల్లో, డ్రావర్లలో అరేంజ్ చేసి పెట్టుకుంటూ ఉంటాం. అయితే ఇబరాయి దబరాయిగా ఉంటాయి. ఒకటి తీపోతే 3 పడిపోతూ ఉంటాయి. నీట్గా ఉండటానికి అవకాశం తక్కువగా ఉంటుంది. దీనికి ఒక ఈజీ మెథడ్ ఒకటి ఉందండి. ఇప్పుడు ఇలాంటి మెథడ్స్ చాలామంది ఫాలో అవుతారు. దీన్ని పెద్ద వస్తువులకు కూడా మనం వాడుకోవచ్చు. మామూలు ఫ్లిప్కార్ట్కి వాటికి ఏవో బుక్ చేస్తుంటాం సామాన్ల కోసం. చిన్న చిన్న అట్టపెట్టెలు ఇస్తారు. ఇంతే బాక్స్ వస్తుంది. ఇంతంత బాక్సులు వస్తాయి, 3-4 బాక్సులు వస్తాయి. వాటిని జాగ్రత్త పెట్టుకోండి. ఈ అట్టపెట్టెలు ఎందుకంటే మేము ప్లాస్టిక్ ఇంకోటో కొనుక్కుంటామంటే అన్నెసెసరీగా ఎందుకు ఇంట్లోకి ఒక ప్లాస్టిక్ వస్తువు, బుట్టలు లాంటివి తీసుకురావాలి? వాటి నుంచి ఏమంత మంచి ఆరోగ్యకరమైన గాలులు ఏం రావు. పేపర్ అయితే కొంచెం సేఫ్గా ఉంటుంది. అయితే ఈ అట్టపెట్టెని అలాగే అట్టపెట్టే పెట్టామనుకోండి, అట్టే అందంగా కనపడదు. మనం ఈజీగా ఏం చేయొచ్చు అంటే, మన దగ్గర యూజ్ చేయని బ్లౌజ్ పీసులు ఉంటాయి, తర్వాత డ్రెస్ మెటీరియల్స్లో ముక్కలు మిగిలిపోతాయి. మనమే కొన్నాళ్ళు వాడిన తర్వాత కలర్ఫుల్గా ఉన్న చిన్నదైపోయిందో, టైట్ అయిపోయిందో, నచ్చలేదు అని పక్కన పడేసిన డ్రెస్సులు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా కట్ చేసి ఈ అట్టపెట్టెకి కొంచెం ఫెవికాల్ రాసి అంటించేస్తే కలర్ఫుల్గా ఉంటుంది. అది దేంతో చేశారో కూడా దాని సంగతి మనకు తెలీదు. ఈ అట్టపెట్టెల్ని సైజుల వారీగా సెలెక్ట్ చేసుకోండి. 1, 2, 3 చాలు. 3 కంటే ఎక్కువ పెట్టకూడదు. 2 పెడితే చాలు. 3వది కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ కింద పెట్టెలో రెగ్యులర్గా వాడని పర్ఫ్యూమ్స్ లాంటివి, లిప్స్టిక్ లాంటివి కింద, దానిపైన కొంచెం ఫ్రీక్వెంట్గా వాడే మాయిశ్చరైజర్లు, హ్యాండ్ అండ్ బాడీ లోషన్స్, అలాంటి వాటిని దానిపైన, ఆపై దాంట్లో రోజు ప్రతినిత్యం అనుక్షణము అవసరమయ్యేటువంటి దువ్వెనలు లాంటివి పెట్టుకోవచ్చు. ఇట్లా 2-3 బాక్సులు ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేసి పెడితే మీకు స్పేస్ కలిసి వస్తుంది. పిల్లల సామాన్లను కూడా అంతే. పెన్సిళ్ళు, పెన్నులకు ఒక బాక్సు, తర్వాత ఎరేజర్లు, షార్ప్నర్లు, హైలైటర్సు, వాటికి ఒక బాక్సు, క్రేయాన్స్కి వాటికి ఒక బాక్సులు. మీకు కనపడుతూ ఉంటే ఇంకా వెసులుబాటుగా ఉంటుందంటే ఇంకొంచెం బాగా చేయగలిగితే మధ్యలో ఒక చిన్న స్పేస్, ఒక చిన్న స్క్వేర్ కట్ చేయటము, ఒక చిన్న ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ కవర్ లాంటిది పెట్టామనుకోండి, లోపల ఉన్న వస్తువు కనపడుతుంది, ఈజీగా ఉంటుంది. దుమ్ము పడకుండా ఉండాలంటే పై ఫ్లాపులు అట్టు పెట్టుకోవాలి. దుమ్ము పడినా పర్వాలేదు, ఈజీగా కనపడాలి అంటే పై ముక్కలు తీసేసి మనం క్లాత్ అంటిస్తాం కదా, అప్పుడే కొంచెం ఈజీగా జాగ్రత్తగా నీట్గా అంటించుకోవాలి. ఇవి చేసి చూపించండి అని చెప్పే కంటే ఇప్పుడు నేను చేసి చూపిస్తే నా ఐడియా మీరు చేసినట్టు కదా. అదే మీరే చేసుకుంటే అది మీ ఓన్ ఐడియా అవుతుంది. మీకు కావాల్సిన క్లాత్ని చక్కగా కావాల్సినట్టుగా అంటించుకోండి. ఇప్పుడు ఒక పింక్ ప్లెయిన్ క్లాత్ ఉంది, గ్రీన్ ఫ్లవర్స్ క్లాత్ ఉంది. ఆ క్లాత్ని ఈ క్లాత్ని రెండింటిని అతుకు పెట్టి వేస్తే కొంచెం కలర్ఫుల్గా కనపడుతుంది. డిజైన్ మీరు ఎలాగైనా ఓన్గా చేసుకోవచ్చు. వేరే వాళ్ళ ఐడియా కాకుండా జస్ట్ గైడ్లైన్ మాత్రం వేరే వాళ్ళతో తీసుకుని ఐడియా మనదైతే మనకి సంతోషంగా కూడా ఉంటుంది. సో రకరకాల సామాన్లను ఇలా అరేంజ్ చేయొచ్చు. నేను పిల్లల పెన్సిల్ గురించిను, పెద్ద తల్లుల పెర్ఫ్యూమ్స్ గురించి చెప్తున్నాను. దీన్ని మనం ఇంకా పెద్ద పెద్ద వాటికి కూడా వాడుకోవచ్చండి. కిచెన్లో రకరకాల సామాన్లు ఉంటాయి, టపర్వేర్ బాక్సులు ఉంటాయి, ప్లాస్టిక్ బాక్సులు, స్టీల్ బాక్సులు, ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటికి చాలా స్పేస్ కావాల్సి వస్తుంది. దానికి మనం పెద్ద సైజు అట్టపెట్టి తీసుకున్నాం అనుకోండి, ఒక ఇంత బాక్స్, దాన్ని కూడా ఇలాగే కలర్ఫుల్గా చేసుకోండి. బాక్స్లో మనకి సామాన్లన్నింటినీ ఒకదాని వెనకాల ఒకటి పేర్చేసి ఈ బాక్స్కి ఒక స్పేస్ ఇస్తే మొత్తం సామాన్లన్నీ అరేంజ్డ్గా ఒక దాంట్లోకే వెళ్ళిపోతాయి. వీటిని అటక మీదే పెట్టక్కర్లేదు. అల్మర్లలో, ర్యాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. మనకు వస్తువు కావాలంటే బాక్స్ బయటికి లాగటం, తీసుకోవటం. నా దగ్గర కనీసం ఒక 30 బాక్సులు ఉన్నాయండి. మీరు నమ్ముతారో నమ్మరో. ఈ 30 బాక్సుల్లో ఒక దాంట్లో ప్లాస్టిక్ కవర్లు పెట్టుకుంటాను. కవర్ కావాలంటే ఫలానా రంగు బాక్స్ తీస్తే కవర్లు వచ్చేస్తాయి. ఇంకో బాక్స్లో బ్యాగ్స్ ఉంటాయి, జూట్ బ్యాగ్స్, మనం బజార్ తీసుకెళ్ళడానికి, షాపింగ్ బ్యాగ్స్, రైతు బజార్ లాంటివి వెళ్ళడానికి, తర్వాత ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి మనకు రకరకాల గిఫ్ట్ బ్యాగ్స్ వస్తాయి. వాటిని కూడా కొంచెం జాగ్రత్త చేసి పెట్టుకుంటాను నేను. ఆ బాక్స్ తీసామంటే అందులో నుంచి ఆ బ్యాగ్ బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ బాక్స్ వెనక్కి తోసేస్తే ఇప్పుడు ఇదంతా స్కాటర్డ్గా చెత్తగా ఉండదు, నీట్గా ఉంటుంది. బాక్సులకి స్పేస్ కావాలి. మన దగ్గర ఉన్న ప్లేస్ని బట్టి ఆలోచించుకోండి. ఇవి మంచాల కింద పెట్టుకోవచ్చు, బీరువాల మీద పెట్టుకోవచ్చు, కొంచెం తేలిగ్గా అందుకోగలిగే అటక మీద పెట్టుకోవచ్చు. ర్యాక్స్ ఉంటే వెల్ అండ్ గుడ్.
ర్యాక్లు ఉంటే చక్కగా ర్యాక్లో నీట్గా అరేంజ్ చేస్తే 3-4 బాక్సులు ఉంటాయి. ఏ బాక్స్ లాగితే ఆ బాక్స్లో ఉన్న వస్తువు వస్తుంది. ఇలా మీరు ఏ వస్తువునైనా ఆఖరికి మనం బజార్ నుంచి తెచ్చుకున్న సరుకులు, ఎక్స్ట్రా సరుకులు తెచ్చుకుంటాం కదా, పప్పులు ఉప్పులు చాలా తెస్తాం, ఇవన్నీ ఓ బాక్స్లో వేసి పెడితే బాక్స్ లాగితే ఈజీగా బయటకు వచ్చేస్తుంది. శుభ్రంగా ఉంటుంది, ఆటే దుమ్ము పడదు. ఆలోచించి ఇంప్లిమెంట్ చేయండి, ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది.